नमस्ते फ्रेंड्स ना पे तुलसी चंदू एक है तो मोदी जी ने जो नारा दिया था एक है तो सेफ है ఏక్ హై తో సేఫ్ హై మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమిని గెలిపించిన ఈ నినాదాలు పార్లమెంట్ ఆవరణలో మారు మోగిపోతున్నాయి. ఇప్పుడు मोदी अदानी एक है, एक है तो सेफ है। मोदी अदानी एक है तो सेफ। ఏక్ హై తో సేఫ్ హై అనే మోదీ నినాదానికి మోదీ అదాని ఏక్ హై తో సేఫ్ హై అని చెప్పి ప్రతిపక్ష ఎంపీలంతా పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణము రీసెంట్ గా అమెరికా బయటపెట్టిన అదానీ లంచాల వ్యవహారం. Indian billionaire Gautam Adani was allegedly conspiring to bribe Indian government officials. Indian billionaire Gautam Adani has been indicted on multiple counts of fraud in the United States. అమెరికా ప్రభుత్వము అదానీ లంచాల వ్యవహారం మీద చేసిన ఆరోపణల గురించి ప్రజలకు చెప్పండి అని చెప్పి మోదీ గవర్నమెంట్ ని ప్రతిపక్షాలు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ మొత్తం వ్యవహారం మీద, ఎందుకంటే గతంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద ఆరోపణల మీద విచారణ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోకపోవడంతో పార్లమెంట్ ఆవరణలో మోదీ అదానీ ఏక్ హై తో సేఫ్ హై అని చెప్పి ఇలా ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని అదానీ వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అన్న మాటలే ఇప్పుడు మోదీ అదానీ ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదంగా మారాయి. నవంబర్ 20, 2024 ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ గౌతమ్ అదానీ లంచాల వ్యవహారాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. ఇది గతంలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్ట్ కంటే కూడా చాలా పెద్ద వ్యవహారం. New York prosecutors have indicted Indian billionaire Gautam Adani on bribery charges. హిండెన్బర్గ్ అనేది అమెరికా షార్ట్ లిస్టింగ్ కంపెనీ, ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి అప్పుడు ఇదంతా కూడా దేశం మీద దాడి అని చెప్పి కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తూ కేసులు కూడా పెట్టాయి. అయినా సరే ఇప్పటిదాకా కేంద్రం వైపు నుంచి ఒక్క చిన్న చర్య కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. మన ప్రభుత్వాలు నడుస్తున్నది ప్రజల కోసమా, అదానీ లాంటి వ్యాపారస్తుల్ని కాపాడడం కోసమా అనేది ఇక్కడ అర్థం కావాలి అంటే అసలు అమెరికా అదానీ మీద పెట్టిన కేసు ఏంటో తెలియాలి. ఆ కేసుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి. ఇప్పటిదాకా దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. కానీ అర్థం కాని వాళ్ళ కోసము ఇదంతా కూడా చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే కాకినాడ పోర్టుకి వెళ్ళి కేంద్రం ఏమన్నా అడ్డొస్తే నేను చూసుకుంటాను అని చెప్పి ధైర్యంగా చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదానీ వ్యవహారానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ అదానీ, జగన్మోహన్ రెడ్డి మీద అమెరికా చేసిన ఆరోపణల వల్ల ఎలా ఇరకాటంలో పడుతున్నారు, ఇవి కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరిన్ని వీడియోలు నేను చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. ముందుగా అమెరికా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అదానీ మీద చేసిన ఆరోపణలు ఏంటి అని చూస్తే, గౌతమ్ అదానీ ఈ 10 ఏళ్లలో పెట్టిన ఇండియాస్ లార్జెస్ట్ ఇండస్ట్రీస్ లో సోలార్ పవర్ తయారు చేసే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కూడా ఒకటి. ఈ అదానీ కంపెనీ ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SECI అంటారు. ఆ SECI కొంటుంది. అంటే ఈ SECI అనేది గవర్నమెంట్ కంపెనీ, నవరత్న కంపెనీల్లో ఒకటి, చాలా ప్రతిష్టాత్మకమైన SECI. ఇది మిడిల్ మ్యాన్ గా ఉంటుంది. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ లో ఎక్కడ లోటుపాట్లు లేకుండా గవర్నమెంట్ ముందు చూపుగా ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే డిస్కిమ్లు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అవుతాయి, మాకు పవర్ కావాలి అని చెప్పి, ఏ రాష్ట్రాలైనా సరే. అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే అదానీ లాంటి పవర్ జనరేషన్ చేసే ఉత్పత్తిదారులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా రాష్ట్రాలకు కాకుండా ఈ SECIకి పవర్ని అమ్ముతారు. సో ఇదన్నమాట SECI ప్రాధాన్యత. ఇక్కడ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలకి, అదానీ లాంటి కంపెనీలకి డైరెక్ట్గా ఏమీ ఉండదు, మధ్యలో SECI ఉంటుంది. ఆ SECIని మన తెలుగు రాష్ట్రాల్లో సెకి అని చెప్పి అంటున్నారు. ఈ సెకీకి అదానీ సోలార్ పవర్ అమ్ముతాడు, దాన్ని కొనడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఈ SECIతో ఒప్పందం చేసుకుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు సెకీతో ఒప్పందం చేసుకోవడానికి, అంటే సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఉత్పత్తిదారైన అదానీ గ్రూపు 2029 కోట్లు లంచాలిచ్చింది అనేది అమెరికా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అదానీ గ్రీన్ ఎనర్జీలో అమెరికా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన అమెరికా దర్యాప్తు సంస్థలు న్యూయార్క్ కోర్టులో 2 కేసులు నమోదు చేశారు. ఈ లంచాల వ్యవహారం 2020 నుంచి 2024 మధ్యలో జరిగింది అనేది ఆ కేసుల్లో ఉంది. ఈ లంచాల్లో మెజారిటీ భాగం ఏకంగా 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ టాప్ అఫీషియల్ కి ఇచ్చారు అని చెప్పి న్యూయార్క్ కోర్టులో ఉండే కేసు పత్రాల్లో క్లియర్ గా ఉంది. అప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ లంచాలు, ఈ 1750 కోట్లు ప్రభుత్వం అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ అఫీషియల్ అంటారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయనకే ఇచ్చారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సాధారణంగా జగన్ మీద ఏ చిన్న అవినీతి ఆరోపణ వచ్చినా కూడా ఏపీలో నింగి నేల ఏకమయ్యేలాగా చాలా పెద్ద చర్చ, రచ్చ మొత్తం జరుగుతుంది. అధికారి టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి జగన్ అవినీతి ఏ స్థాయిలో ఉందో వర్ణనలుగా చెప్తారు. కానీ ఈసారి అదేమీ జరగట్లేదు. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే యాంటీ జగన్ వార్తలు ఎక్కువగా రాసే కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్ మాత్రమే పెద్ద ఎత్తున కథనాలు రాశాయి కానీ, వాటంతటా అవే రాశాయి కానీ టీడీపీ వర్షన్ని జోడించకుండా ఆ కథనాలు ఉన్నాయి. సో ప్రభుత్వం వర్షన్ కానీ టీడీపీ వర్షన్ కానీ వాటిలో పెద్ద ఎత్తున లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు అప్పుడు టీడీపీ రియాక్షన్తో పోల్చితే ఇప్పుడు రియాక్షను 1% కూడా ఉండదు. చాలా తక్కువ, మైన్యూట్, ఇగ్నోర్ చేసేసారు కంప్లీట్గా. ఎందుకు ఇలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏమీ మాట్లాడకపోతే బాగోదు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కాబట్టి మొక్కుబడిగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కూడా ఎంత విచిత్రము, ఆశ్చర్యకరము అంటే మొత్తం ప్రకటనలో ఎక్కడా కనీసం అదానీ అనే పేరు కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించకపోవడము అందరినీ ఆశ్చర్యానికి, షాక్కి గురి చేసే అంశం. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్ని కూడా అధ్యయనం చేస్తాం. ఎందుకు మరి ఇంత భయం ఎందుకు? అంత పెద్ద ఆరోపణలని అమెరికా గవర్నమెంట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కనీసం అదానీ పేరెత్తడానికి ఎందుకు వణికిపోవాలి? అలాగే అవినీతి పరుల తాట తీస్తాము అని చెప్పి తరచూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అదానీ వైపు స్టాండ్ తీసుకుని మరీ మాట్లాడారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి. Even Hindenburg also came. Correct. And they tried to attack Adani group, and we realized it is different conspiracy theories are there. And Bangladesh crisis is happening, and Adani group saying that you have to pay your power bills, of which is close to 8,000 crores, and they sought help of other countries, other developed nations. And all this looked into it. We also, a part of me tells me you also look into it. బంగ్లాదేశ్కి అదానీ గ్రూప్ భారీగా ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది. సో బంగ్లాదేశ్, క్రైసిస్లో ఉన్న బంగ్లాదేశ్ని ఆ బిల్లులు మాకు కట్టండి అని చెప్పి అడిగినందుకే డెవలప్డ్ కంట్రీస్తో చేతులు కలిపి ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న కాన్స్పిరసీ థియరీ. అదానీ మంచోడు, కానీ అదానీ మీద కుట్రలో భాగంగా బంగ్లాదేశ్ డెవలప్డ్ కంట్రీ, అంటే అమెరికా అనే పేరు కూడా చెప్పట్లేదు, డెవలప్డ్ కంట్రీ కలిసి దీన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. ఆ టైమింగ్ చూడండి అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అదానీని సమర్థించడానికి ఎంత కష్టపడుతున్నారో చూసారా? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద పీకల దాకా కోపం ఉన్నా, ఎదురుగా అంత పెద్ద అవినీతి కేసు కనిపిస్తున్నా కూడా కనీసం నోరారా విమర్శించలేని దయనీయ పరిస్థితిలో ఆయన ఉన్నారు అని చెప్పి ఇది చూస్తే అర్థమైపోతుంది. ఇంత పేలవంగా స్పందించడం అనేది మోదీని ఎదిరించలేని నిస్సహాయ స్థితి అయినా కావాలి. అవినీతిని ప్రశ్నించే విషయంలో నేను రాజీ పడను అనేది ఉత్త అబద్ధమైనా కావాలి. అదానీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భయపడిన విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా భయపడలేదు. అందుకే స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. అవినీతి మరకంటున్న పారిశ్రామికవేత్త ఇచ్చిన విరాళాన్ని మేము తిరస్కరిస్తున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్పగలిగినప్పుడు లంచాల ఊబిలో చిక్కుకుపోయి కుదుర్చుకున్న సోలార్ పవర్ ఒప్పందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసుకోవట్లేదు? కనీసం ఎందుకు ఆలోచించట్లేదు ఆ దిశగా? ఈ కేసుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారా, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడే ఇరుక్కుపోయారా
అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అమెరికాలో అదానీ మీద నమోదైంది చిన్న చితక కేసు కాదు. ఇప్పటికీ ఆ కేసు లోతేంటో తెలియని వాళ్ళ కోసము ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికా న్యాయశాఖ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC అంటారు, వేర్వేరుగా 2 కేసులు పెట్టాయి. ఏమని? గౌతమ్ అదానీ, ఆయన తమ్ముడు కొడుకు సాగర్ అదానీ, అదానీ గ్రూప్ ఎనర్జీ CEO వినీత్ జైన్ సహా మొత్తం 8 మంది అదానీ సోలార్ ప్రాజెక్ట్ డీల్ కోసము ఇండియాలో ప్రభుత్వ అధికారులకు $26.5 కోట్ల అంటే మన కరెన్సీలో 2029 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చారు అని చెప్పి అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కోర్టుకు ఆధారాలను సబ్మిట్ చేసింది. అదానీ చేసిన ఫ్రాడ్ ఏంటి అసలు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 12 గిగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలాగా అదానీ గ్రూపు 2020లో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఎందుకంటే అది ఇందాకే చెప్పినట్టు అదానీ గ్రూప్ అనేది సోలార్ ఉత్పత్తి చేసే సంస్థ, డైరెక్ట్గా రాష్ట్రాలకు అమ్మలేదు కాబట్టి సెకీకి మధ్యలో అమ్ముతుంది. ఈ సెకీ రాష్ట్రాలకి సప్లై చేయాలి. ఇందులో అదానీ పవర్ 8 గిగావాట్లు, న్యూయార్క్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ అయిన అజూర్ పవర్ 4 గిగావాట్లు, మొత్తం 12 గిగావాట్ల సోలార్ పవర్ని సప్లై చేయాలి సెకీకి. అది కూడా డిమాండ్ని బట్టి మాత్రమే వాళ్ళు సప్లై చేయాలి. ఒప్పందం కుదిరినంత మాత్రాన మొత్తం సప్లై చేసేస్తాము అంటే కుదరదు. ఆ డిమాండ్ ఎప్పుడు వస్తుంది సెకీ దగ్గర? రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ దగ్గరకు వచ్చి మాకు సోలార్ పవర్ కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పి సెకీని అడిగినప్పుడు వస్తుంది. సో ఆ రాష్ట్రాలు ఎప్పుడు అడుగుతాయి? నిజంగా వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే అడుగుతాయి. సో రాష్ట్రాల్ని మీరు వెళ్ళి అడగండి, సెకీతో ఒప్పందం కుదుర్చుకోండి, మీరు ఒప్పందం కుదుర్చుకుంటే సెకీ మా దగ్గర నుంచి విద్యుత్ కొంటుంది, మేము సెకీకి విద్యుత్ అమ్ముతాము, సో సెకీ నుంచి మీరు కొనండి అని చెప్పి సెకీ నుంచి విద్యుత్ కొనడానికి అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాలకు లంచాలు ఇచ్చింది అనేది అమెరికా చేస్తున్న ఆరోపణ. ఇలా ఆంధ్రప్రదేశ్ని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అదానీ గ్రూపు, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలకంతా కూడా లంచాలని ఎరగా వేసి సెకీతో విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని చెప్పి అమెరికా ఆరోపిస్తోంది. మన అదానీ మన రాష్ట్రాలకు లంచాలు ఇస్తే మధ్యలో అమెరికాకేంటి నొప్పి అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అదానీ తన సొంత డబ్బుతో ఈ సోలార్ ప్రాజెక్టును పెట్టలేదు. దానికోసము అమెరికా ఇన్వెస్టర్ల దగ్గర నుంచి భారీగా పెట్టుబడులు సేకరించారు. అమెరికన్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం అమెరికా నుంచి ఎవరైనా పెట్టుబడులు తీసుకుంటే, అంటే అమెరికన్స్ నుంచి ఎవరైనా పెట్టుబడులు తీసుకుంటే వాటిని సక్రమంగా మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ పెట్టుబడులతో లంచాలు ఇవ్వడానికి వీల్లేదు. సో ఇక్కడ అదానీ గ్రూపు ఆ పెట్టుబడిగా తీసుకున్న డబ్బునే లంచాలుగా ఇచ్చారు అనేది అమెరికా చేస్తున్న ఆరోపణ. దాన్ని మన వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అది నిజంగా లంచాలు ఇచ్చారా లేదా అని చెప్పి తేల్చితే అప్పుడు మనకు వాస్తవం తెలుస్తుంది. అట్లా మనోళ్ళు తేల్చినంత వరకు అది నిజమే అయినా కూడా మనం మాత్రం అది ఆరోపణ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అది మన దౌర్భాగ్య పరిస్థితి. పెట్టుబడులుగా సేకరించిన దాన్ని లంచాలుగా ఇచ్చారు అనే సంగతి వాళ్ళు నీట్గా రికార్డ్స్లో కూడా రాసి పెట్టుకున్నారంట. ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ దొరికాయి. అలా దొరకడం వల్లనే అమెరికా కేసులు పెట్టగలిగింది. లేకపోతే ఇక్కడ 4 గోడల మధ్యలో జరిగే అదానీ జగన్మోహన్ రెడ్డి మీటింగు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే సంగతి బయటకు వచ్చేది కాదు. ఆన్ రికార్డ్స్ అవన్నీ దొరకబట్టారు కాబట్టి ఈరోజు అది ఇంత పెద్ద కేసు అయింది. ఎవరితో మాట్లాడారో అనే విషయాలన్నీ కూడా FBI సేకరించింది. వాటినన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది. అమెరికన్ పెట్టుబడిదారులని తప్పుదోవ పట్టించి రుణాలు సేకరించి వాటిని లంచాలుగా ఇవ్వడంతో ఈ కేసు అదానీ మెడకు చుట్టుకుంది. అదానీ మీద అమెరికా అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా దేశాలు అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకున్నాయి. అమెరికా బయటపెట్టిన డాక్యుమెంట్స్ లో ప్రధానంగా డేట్లతో సహా కొన్ని విషయాలు చెప్పారు. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెకీతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందు 2021లో ఆగస్టు 7వ తేదీ, సెప్టెంబర్ 12వ తేదీ, నవంబర్ 20వ తేదీల్లో గౌతమ్ అదానీ ఏపీ సీఎంని కలిశారు. ఈ విషయాన్నే ఆంధ్రప్రదేశ్ ఫారెన్ అఫీషియల్ 1 అని చెప్పి అదానీ 3 సార్లు కలిశారు అని చెప్పి అమెరికన్ ఏజెన్సీ ఆ కేస్ డీటెయిల్స్లో రాసింది స్పష్టంగా. ఇక్కడ ఫారెన్ అఫీషియల్ 1 అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అదానీ ఎప్పుడెప్పుడు కలిశారో మీడియాలో చాలా బాగానే బయటకు వచ్చింది అప్పట్లోనే. కాకపోతే ఎందుకు కలిశారు అని తెలియదు. జగన్మోహన్ రెడ్డి అదానీ మధ్య మీటింగ్ జరిగిన తర్వాత 2021 అక్టోబర్ 28వ తేదీనే సెకీతో 7 గిగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డిసెంబర్ 1, 2021న సెకీ ఏపీ గవర్నమెంట్ మధ్య 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనడానికి ఒప్పందం కుదిరింది. 25 ఏళ్ల పాటు అదానీ గ్రూపు సెకీకి విద్యుత్ సప్లై చేస్తే ఆ విద్యుత్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొంటుందన్నమాట. 25 ఇయర్స్ పాటు ఈ ఒప్పందం ఉంటుంది. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, చాలా చిన్న వ్యవహారం కాదు. ఈ ఒప్పందంలో యూనిట్ విద్యుత్ ధర ₹2.49గా నిర్ణయించారు. అదే గుజరాత్ అమ్మే సోలార్ విద్యుత్ ధర అప్పుడు ₹1.99కి వస్తోంది.
సో గుజరాత్లో ఇంత తక్కువకే సోలార్ విద్యుత్ దొరుకుతున్నప్పుడు అదానీ గ్రూపు సెకీకి సప్లై చేసే కరెంటునే ఆంధ్రప్రదేశ్ ఎందుకు కొనాలి అని చెప్పి అప్పట్లోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, ప్రస్తుత మంత్రి పయ్యావుల కేశవ్, అప్పట్లో వామపక్ష నాయకులు కోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద రివ్యూ చేయాలి అని చెప్పి హైకోర్టు ఏపీఈఆర్సీని ఆదేశించింది కూడా. కానీ అప్పుడు అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఈ ఒప్పందం ఉంది అనే విషయం బయటికి రాలేదు. జూలైలో అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో పవర్ సెక్టర్ ఎలా కుదేలైందో చెప్తూ సీఎం చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అందులో కూడా మార్కెట్లో యూనిట్ ధర ₹1.99 ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రము ₹2.49 డీల్ కుదుర్చుకున్నారు అని చెప్పి ఆ వైట్ పేపర్లో టీడీపీ గవర్నమెంట్ తప్పుపట్టింది. దీనివల్ల ఒక్క సంవత్సరానికి 850 కోట్ల రూపాయలు అదనంగా ఏపీ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పింది. సాధారణంగా అలాంటి విద్యుత్ ఒప్పందాన్ని ఎక్కడైనా రద్దు చేస్తారు. ఎందుకు అంత ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద సంవత్సరానికి 850 కోట్లు భారం ఎందుకు వేయాలి అని చెప్పి రద్దు చేసుకొని ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. అప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసిన జూలైలో చేసుకోలేదు. సరే, కనీసం ఇంత పెద్ద స్థాయిలో లంచాల వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైనా చేసుకోవాలి కదా, కానీ ఇప్పుడు కూడా చేసుకోలేదు. అదానీ గ్రూప్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఆపుతున్న ఆ అజ్ఞాతవాసి ఎవరు, ఆ అజ్ఞాత శక్తి ఎవరు? అదానీ మన ప్రధానమంత్రికి మిత్రుడు కాకపోయి ఉంటే, భారీ స్థాయిలో లంచాల వ్యవహారం బయటపడి ఉంటే గనక, మిత్రుడు కాకపోయి అప్పుడు ఏదైనా లంచాల వ్యవహారం ఉంది అని చెప్పి బయటపడి ఉంటే ఏ గవర్నమెంట్ అయినా సరే తక్షణమే ఇంత దుర్మార్గమైన కాంట్రాక్ట్ చేసుకున్నారు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చేస్తూ, కేసులు పెడుతూ, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఆ కాంట్రాక్ట్ను తక్షణం రద్దు చేసేవాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదానీ లంచాల ఆరోపణల్ని కొట్టిపడేస్తూ జగన్మోహన్ రెడ్డి 2 వాదనల్ని వినిపించారు మీడియా ముందుకొచ్చి. తన హయాంలో విద్యుత్ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మధ్య కదా జరిగాయి, ఇక్కడ థర్డ్ పార్టీ ప్రమేయం ఎక్కడుంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఎంత వేకు వాదన అంటే, ప్రధానంగా ఇక్కడ ఉత్పత్తిదారుడు ఎవరు? సెకీ కాదు ఉత్పత్తిదారు, విద్యుత్ ఉత్పత్తి చేసేది. ఇక్కడ అదానీ గ్రూప్ ఉత్పత్తి చేస్తుంది, సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సప్లై చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెకీకి ఇచ్చే డబ్బులు అదానీకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇంత క్లియర్గా పిక్చర్ కళ్ళ ముందుంటే థర్డ్ పార్టీ ప్రమేయం లేకపోవడం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రెండో వివరణ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము యూనిట్ సోలార్ పవర్ విద్యుత్ కొనడానికి ₹5.90 చెల్లించింది. మేము ₹2.49కే ఏపీ హిస్టరీలో ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే ఒప్పందం చేసుకున్నాము. ఆ రకంగా ఏడాదికి 4,400 కోట్లు, 25 ఏళ్లలో 1,10,000 కోట్లు మిగిల్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ₹2.49, ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. ఇంత ఆదా చేసినందుకు నాకు సన్మానం చేయాలి అని కూడా ఆయన అన్నారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, సోలార్ పవర్ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటిదే. ఒకప్పుడు కంప్యూటర్స్ ధర చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు మొబైల్స్ ధర చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సోలార్ పవర్ కూడా అంతే. ఒకప్పుడు చాలా కాస్ట్లీగా ఉండేది యూనిట్ ప్రైసు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి పెరిగే కొద్దీ ధర తగ్గుతూ వస్తుంది. సో ఒకప్పుడు ₹5 ఒప్పందం చేసుకొని ఉండొచ్చు, ₹5 కంటే ఎక్కువకి. కానీ ఇప్పుడు ఉత్పత్తి బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు రూపాయికి కూడా వస్తుంది. ₹1.99 గుజరాత్ కూడా ఇచ్చింది అదే టైంలో, ఈ ఒప్పందం కుదిరినప్పుడే. మరి అది ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? భవిష్యత్తులో ఇదే సోలార్ పవర్ యూనిట్ ప్రైసు ₹1కి, ₹1.5 కూడా అందుబాటులోకి రావచ్చు, అంత తగ్గిపోవచ్చు. కాబట్టి ఎంత ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటే ధర ఖచ్చితంగా అంత తగ్గుతుంది. సో జగన్మోహన్ రెడ్డి వినిపించిన ఈ 2 వాదనలు కూడా బలమైనవి కావు. అయినా సరే ఎట్లాంటి చర్యలు లేవు. అదానీ మీద చర్యలు తీసుకోలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల ప్రజలు భారీగా నష్టపోతారు అనుకుంటే ఆ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అలా లేదు అంటే అమెరికా పెట్టిన కేసుల మీద స్పందిస్తూ ఏపీ ప్రభుత్వానికి గతంలో ఎలాంటి ముడుపులు అందలేదు అని చెప్పైనా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి క్లీన్ చిట్ అయినా ఇవ్వాలి. కానీ ఏపీ గవర్నమెంట్ ఈ 2 చేయట్లేదు. అందుకు కారణం మళ్ళీ అదానీ వెనుకున్న ప్రధానే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో ఏపీలో ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో లేరు అని చెప్పి ఈ వ్యవహారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీలంతా కూడా అదానీ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఇష్యూ మీద ఆందోళన చేయాల్సిన కూటమి ఎంపీలు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.
సైలెంట్ గా కూర్చున్నారు. ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గట్టిగానే నిలదీశారు. కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా, ప్రజలు కదా చెల్లించాల్సింది. ఏపీ గవర్నమెంట్ స్పందించకపోవడానికి, స్పందించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడానికి ఇక్కడ రెండో కారణాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఏపీలో అదాని గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణము, కృష్ణపట్నం గంగవరం పోర్టుల విస్తరణ, డేటా సెంటర్లు, ఐటీ, ఏఐ, గనులు, పర్యాటకము ఇలా అనేక రంగాల్లో అదాని పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఏపీ ప్రభుత్వము విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అదాని గ్రూప్ ఏపీలో పెడుతున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నల్ గా చెప్తున్నమాట. అయితే ఇక్కడ ప్రజలుగా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓ వ్యక్తికి ప్రభుత్వాలే ప్రజల సొమ్మును వివిధ ఒప్పందాల రూపంలో దోచిపెట్టి పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, సోలార్ విద్యుత్తు అంతా అప్పగించేసి వాటితో పెరిగి పెద్దయిన అదే వ్యక్తి తన వ్యాపారాల అభివృద్ధి కోసము ప్రభుత్వాలను కొనేస్తూ ఉంటే ఆ భారం ప్రజల మీద డైరెక్ట్ గా పడుతోంది అని చెప్పి తెలిసినా కూడా ఏమీ చేయలేకుండా ప్రభుత్వాలు చేతులు కట్టుకుని కూర్చున్నాయి. చూడండి, ఇది డిక్టేటర్షిప్ కి అతిపెద్ద నిదర్శనం. ఎందుకంటే ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది నడుస్తుంది. కానీ ఒకే వ్యక్తి చేతిలో పాలనంతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రయోజనాల చుట్టూ మాత్రమే అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. ప్రస్తుతము మన దేశంలో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ ఒక్క అదానీ కేసుని తీసుకొని ఎగ్జాంపుల్ గా చూస్తూ ఇవన్నీ అనలైజ్ చేస్తే మనకు అర్థమయ్యేది కూడా అదే. 2023 జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ కృత్రిమంగా షేర్ల ధరల్ని ఎలా పెంచేసుకుందో, అలా పెంచుకోవడం వల్ల భారతదేశం ఎలా నష్టపోతుందో ఆధారాలతో సహా బయట పెట్టినా కూడా ఎలాంటి చర్య లేదు. ఒక్కటంటే ఒక్క చర్య కూడా లేదు, ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థ అయిన FBI కేసు నమోదు చేసినా కూడా ఎక్కడా చర్యలు లేవు అదానీ మీద. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలు అదానీ లంచాల వ్యవహారం తేల్చడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ JPC వేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా వేయలేదు, వేయడానికి సిద్ధంగా కూడా లేదు. కనీసం ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయో విననట్టే అధికార పక్షం ప్రవర్తిస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకపోవడం వల్లే ఇప్పుడు ప్రతిపక్షాలు అదానీ మోదీ ఏక్ హై, ఏక్ హైతో సేఫ్ హై అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. అదానీ ఏ తప్పు చేయకపోతే, ప్రధాని అదానీకి ఎలాంటి లబ్ధి చేకూర్చకపోతే JPC వేయడానికి ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ ప్రజలు లక్షల కోట్లు నష్టపోతున్నారు కదా. అదానీ గ్రూప్ తమ షేర్లను కృత్రిమంగా పెంచేసుకుంటోంది, దానివల్ల మార్కెట్ లో చాలా మంది పెట్టుబడిదారులు నష్టపోతున్నారు అని చెప్పి కదా హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటపెట్టింది. అదానీ గ్రూపుల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన LIC, SBI షేర్లు కూడా అప్పుడు భారీగా పతనమయ్యాయి. లక్షల కోట్లని ప్రజలు డైరెక్ట్ గా నష్టపోయారు, ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి. దీనన్నిటి మీద విచారణ చేయాల్సిన బాధ్యత సెబీకుంది. కానీ సెబీ చీఫ్ ఈ మాధవి బుచ్చే స్వయంగా అదానీతో లాలూచీ పడ్డారు, అదానీని స్వయంగా రక్షిస్తున్నారు, ఆమెకు కూడా దాంట్లో వాటా ఉంది అని చెప్పి ఇదే హిండెన్బర్గ్ ఇంకో రిపోర్ట్ ను కూడా బయటపెట్టింది. అయినా సరే విదేశాల్లో ఉండే ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఆధారాలని బయటపెట్టినా కూడా మన దేశంలో మాత్రం నో ఎంక్వైరీ, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇది కావాలని జరగట్లేదా? అంతా తెలిసినా కూడా ఎవరూ మాట్లాడట్లేదు. చట్టాలను మార్చి మరి కరోనా టైంలో అదానీకి 6 ఎయిర్పోర్టులని కేంద్రం అప్పచెప్పింది. దేశంలో ఉండే మెజారిటీ పోర్టులన్నీ అదానీ చేతిలోనే ఉన్నాయి. దేశంలో ఉండే మెజారిటీ రోడ్లన్నిటినీ అదానీ గ్రూపే వేస్తోంది. మెజారిటీ ప్రజలు కూడా అదానీని ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇలాంటప్పుడు మనకు పైకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కనిపించినా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కనిపించినా కూడా మనల్ని నిజానికి పాలిస్తున్నది అదానీ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదానీ పాలించే దేశంలో అదానీ మీద విచారణ జరగదు కదా, ఎవరి మీద వాళ్ళు విచారణకి ఆదేశించుకోలేరు కదా. ఇది నిజంగా ప్రజాస్వామ్య దేశం అయితే, డిక్టేటర్షిప్ కాకుండా పోతే ఖచ్చితంగా ఒక ఆరోపణ రాగానే ప్రజలు ఇంతగా నష్టపోతున్నారు అనే విషయం బయటికి రాగానే విచారణ జరిగేది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పే కదా CBI, ED కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఎలక్షన్స్ కి ముందు డిప్యూటీ సీఎంని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే గతంలో చూసుకుంటే 64 కోట్ల రూపాయల బోఫోర్స్ స్కామ్ జరిగింది అని చెప్పి అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఎంక్వైరీలు జరగడం వల్ల రాజీవ్ గాంధీ ప్రధాని పదవినే కోల్పోయారు. సో ప్రజాస్వామ్యం కొనసాగుతూ ఉన్నప్పుడు ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి చేసినా కూడా దాని మీద ఎంక్వైరీ జరగాలి. కేవలం డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి పెద్ద అవినీతి ఆరోపణలు బయటకు వచ్చినా కూడా వాటినన్నింటినీ కూడా కార్పెట్ కింద తొక్కి పెట్టేస్తారు. ఆ డిక్టేటర్ ఎలా చెప్తే అన్ని వ్యవస్థలు అలాగే నడుచుకుంటాయి.
ప్రస్తుతము అదే జరుగుతోంది అని చెప్పి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మొత్తం వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు? ధైర్యంగా కామెంట్ అయినా చేస్తారా అదాని లంచాల వ్యవహారం మీద? లేకపోతే నేను ఈ వీడియోని చేశాను కాబట్టి నా మీద దేశద్రోహి అని చెప్పి నానా మాటలంటూ కామెంట్లు చేస్తారా? నేను మీకే వదిలేస్తున్నాను. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొని రావాలి అంటే అది మీ సపోర్ట్తో మాత్రమే సాధ్యమవుతుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. దానివల్ల చాలా రోజులు టైం పెట్టైనా సరే రీసెర్చ్ చేసి మీ ముందుకు వాస్తవాల్ని ప్రజెంట్ చేయడం సాధ్యమవుతుంది. ఇలాంటి విషయాలు మీకు నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి. సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొని రావడానికి మీ వంతు కృషి చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.